శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో రవి, షష్ఠస్థానంలో శుక్రుడు నీచబడి కేతువుతో కలిసి ఉన్నాడు. అలాగే లాభస్థానంలో శని వక్రం ఉన్నాడు, వ్యయంలో రాహు కనిపిస్తున్నాడు. మేషానికి కుటుంబ స్థానంలో బృహస్పతి అనుకూలంగానే ఉన్నాడు, అందుగురించి మనం భయపడక్కర్లేదు. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఆర్థిక బలం కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా వచ్చే అవకాశాలు బాగుంటాయి. కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసుకోవచ్చు, అందులో కూడా మన సక్సెస్ కనబడుతుంది. అలాగే విశేషంగా మనకు బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో జీతం కంటే అదర్ బెనిఫిట్స్ ఏంటి వస్తున్నాయో, అమ్యూనిటీస్ ఏంటి వస్తున్నాయో, వర్క్స్ అంటే పలానా చోట పని చేస్తుంటే మన ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అటువంటివన్నీ కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ అ టైం బుధుడు ఇస్తున్నాడు కాబట్టి కొంతవరకు డెఫినెట్గా సక్సెస్ఫుల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం చేసిన వాళ్ళు కూడాను ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు ఏ ప్లేస్లో ఎక్కడ పెడితే వ్యాపారం బాగా సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, ఫుడ్కి సంబంధించి పెట్టాలనుకుంటే దాన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడో జ్యువెలరీ షాప్స్ పక్కనను, తర్వాత హార్డ్వేర్ షాప్స్ పక్కన పెట్టడం లాభం లేదు. ఎక్కడ పెడితే జనాలు ఎక్కువ వస్తారు, సినిమా థియేటర్స్ దగ్గర ఎక్కువ వస్తారు, అలాగే ఎక్కడ కాలేజెస్ దగ్గర స్టూడెంట్స్ వస్తారు, హాస్టల్స్ దగ్గర వస్తారు. అలాగే చూసుకుని ప్రాపర్ ప్లేస్లో కానీ పెట్టగలిగితే, అంటే ప్లేస్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మేషరాశి వారు. అలాగని పెట్టగలిగితే డెఫినెట్గా సక్సెస్ అది కనబడే అవకాశం కనబడుతుంది. ఆర్థిక బలం పెరిగే అవకాశం, 20% వరకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏమైనా అనుకుంటే మాత్రం ఈ 15 రోజుల్లో మాత్రం ప్రయత్నం మొదలు పెట్టుకోండి, చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే శుభవార్తలు వింటారు, శుభైన కార్యాలు చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, అనుకూలంగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎలాగున్నప్పటికీ శుభకార్యం కోసం ఖర్చు కూడా పెడతారు. 12లో రాహు ఉన్నాడు కాబట్టి ఖర్చు పెట్టిస్తారు. ఏదైనప్పటికీ ఒక గౌరవంతో కూడిన యోగం అనేది కనబడే అవకాశం బాగా కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే వివాహ వ్యవస్థలో మీరు చేసే ప్రయత్నంలో సఫలీకృతమవుతారు. అలాగే శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం పూర్తి అనుకూలంగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు శ్రీకారం చుట్టండి. లాస్ట్ మినిట్లో మీకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం 15 రోజులు కనబడుతుంది కాబట్టి అప్లికేషన్స్ అవిని నింపుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. ట్రేడింగ్ చేసేటప్పుడు అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీద కొంతవరకు ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగా మంత్రం ఆరోగ్య కోసం చూసుకోవాలి కాబట్టి మంత్రమే సరైన అనుకుంటున్నప్పుడు ఇక్కడ 6వ స్థానంలో శుక్రుడు, కేతు ఇద్దరు కలిసి ఉండడము. శుక్రుడు సుఖభోగానికి సంబంధించిన కేతు కటింగ్స్ చేసేవాడు, అంటే ఆపరేషన్ చేసేవాడు. వీళ్ళిద్దరు అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఏదో ఒక వ్యాధికి సంబంధించిన ఏదైనా ఆపరేషన్ జరిగే అవకాశం ఉంటుంది. దిగువ భాగంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది, చిన్న కటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటిని అధిగమించాలి, చేసుకున్నా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి. కాబట్టి ఓవరాల్గా మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, స్వామివారికి అభిషేకం చేయండి, అష్టోత్తరం చదువుకోండి. ఇటువంటి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆరోగ్య విషయంలో అనవసరంగా ఎక్కువ ఇబ్బంది పడకుండా, అలాగే ఆపరేషన్ ఏదైనా జరిగినా కూడా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.